ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నిన్న మొన్నటి వరకు ఓటీటీ సినిమాలకు పరిమితమైన సమంత ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఓటీటీ సినిమాలకు సమంత పరిమితమైందని వస్తున్న పుకార్లకు స్పందిస్తూ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. నేను సినిమాలకు దూరం అవ్వలేదని, త్వరలోనే ఒక సినిమా చేస్తున్నానని సమంత ఈజ్ బ్యాక్ బ్రో అని అభిమానులకు చెప్పుకుంటూ వచ్చింది. తన సినిమాలకు దూరం అవ్వలేదని సమంత ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. కేవలం ఓటీటీ సినిమాలకే పరిమితమైనట్టు వచ్చిన పుకార్లను ఖండించింది. రీసెంట్ గా జరిగిన ఓ చిట్ చాట్ లో పాల్గొన్న సమంత తిరిగి వస్తున్న బ్రో అంటూ తన అభిమానులకు తన రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. సమంత సినిమా రంగంలోనికి అడుగుపెట్టి సరిగ్గా 15 ఏళ్ళు అవుతుంది. 2010 ఫిబ్రవరిలో ఏం మాయ చేసేవతో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సమంత ఇప్పుడు మళ్ళీ తన రీఎంట్రీ గురించి చెప్పుకుంటూ తన నుంచి మరిన్ని వస్తున్నాయంటూ ప్రకటించింది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు సమంత. పూర్తిగా ఓటీటీ సినిమాలు చేసుకుంటూ ఓటీటీకే పరిమితమైంది. మధ్యలో సొంత నిర్మాణ సంస్థను ప్రకటించి ఓ సినిమాను కూడా అనౌన్స్ చేసింది. తరువాత దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సినిమాల్లోనికి వస్తున్నా అంటూ పదే పదే చెప్తుండడంతో త్వరలోనే సమంత నుంచి సినిమా ప్రకటించే అవకాశం ఉంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి వేచి చూడాల్సిందే సమంత వెండి తెరపై ఎప్పుడు కనిపిస్తుందో. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.